మేము పుష్పక విమానాన్ని హంపిలో కదా దిగమని ఆదేశించినది. అవును ప్రభు. ఇదేమి ఉరబడుతులో కూర్చున్న తుంగభద్ర నది మధ్యలో దిగినదేమి? ఇది తుంగభద్ర నది కాదు ప్రభు, కర్నూలు మహాపట్టణం. అదే మన కందనవోలు. ఓ అదే స్కందగిరియా? అవును స్వామి. మరి గృహములు కనిపించటం లేదు. ఇంకెక్కడ గృహాలు స్వామి? కృష్ణమ్మ తుంగభద్ర పొంగి పొరలి ఆ నదీ తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ముంచెత్తింది. పంటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి ప్రభు. ఎంత కష్టము, ఎంత కష్టము. మరి ప్రజలంతా ఏమైనారు? అటు తిలకించండి ప్రభు. ఆ మేడల మీద బిద్దెల మీద ఉన్న ప్రజలందరూ కూడా గత 4 రోజులుగా తినటానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ వాళ్ళు గోల పెడుతున్నారు. ఇటు తిలకించండి ప్రభు. పీకలోతు వరద నీటిల్లో ఈత కొట్టుకుంటూ కొంతమంది వస్తున్నారు, పడవల్లో మరికొంతమంది వస్తున్నారు. నీటిలో తోసేద్దాం. ఏమిటి వాడు వదలుచున్నాడు? వరద నీటి నుంచి తప్పించడానికి పడవ వాళ్ళు పైకి అడుగుతున్నారు ప్రభు. ఏమిటి? ప్రాణములు కాపాడుటకు పైకమా? అవును ప్రభు. ఏమైనది మానవ జాతికి? మానవ సంబంధములు నశించిపోయినవా? ప్రకృతి వైపరీత్యం ప్రభు. ప్రకృతి వైపరీత్యములు సహజమే, కానీ నదుల అనుసంధానం అనర్చనిచో నీరు ఊరిలోకి రాకుండా నదులు నదులలోనే కలిగిను కదా. అన్నదమ్ములు కుటుంబ ఆస్తుల్లో పోటాబడినట్టు ఈ రోజున భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల వాళ్ళు మా వాటా ఇంత, మా వాటా ఇంత నీళ్ల కోసం తగలాడుకుంటున్నారు. అవురా, పాత రాతి యుగమున నీరు ఉన్న చోట నివసించుచున్న చిన్న తెగల వారిని బలవంతులైన తెగలవారు వచ్చి బెదిరించి కొట్టి చంపి తరిమివేసి ఆనాడు ఆక్రమించుకున్నట్లు ఈనాడు మరలా జరుగుతున్నదన్నమాట. అవును ప్రభు. మరి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సాటి ప్రజలు ఆదుకొని మళ్ళను కదా. ఆదుకుంటున్నారు ప్రభు. అటు తిలకించండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న కళాకారులందరూ కలిసి స్పందన అనే పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వరద బాధితుల కోసం నిధులు సేకరిస్తున్నారు ప్రభు. శభాష్, కళాకారులు కళాకారులే. తాతాజీ, మన పుష్పక విమానాన్ని ఆదేశించి వరద బాధిత సహాయార్థం జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని పరిశీలిద్దాం. పదండి. రండి ప్రభు, రండి రండి. అందరికీ నమస్కారం. తెలుగు వాడికి కష్టం వస్తే మొదటి అడుగు నాదే అని చెప్పిన అన్న నందమూరి తారక రామారావు గారికి నమస్కారం. ప్రపంచంలో ఏ మనిషికైనా 2 కళ్ళు ఉంటాయి, కానీ తెలుగు వాడికి 3 కళ్ళు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. మరి ఒక కన్నుకు బాధ వస్తే 3 కన్నులకి తెలిసినట్లుగా ఇక్కడ స్పందన మీరు చూస్తున్నారు. కలిసి నడుద్దాం, కన్నీరు తుడుద్దాం. వరద బాధితులకు భగవంతుడు పునర్జన్మనిచ్చాడు. పునర్జీవితాన్ని ఇవ్వవలసింది సాటి మనుషులుగా మనమే. మేము సాయం చేయవచ్చునా? ఎవరండి మీరు? మేము శ్రీకృష్ణదేవరాయలు. నా పేరు గోపాలకృష్ణండి. ఈ కార్యక్రమానికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఏమో నందమూరి బాలకృష్ణ. తమరెవరండి? తిమ్మరసు, మహామంత్రి తిమ్మరసుని. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు? పుష్ప విమానం మీద దివి నుంచి భూమికి దిగి వచ్చింది. ఇంకా హెలికాప్టర్ లో స్ట్రైట్ గా స్టేజ్ మీద దిగామని చెప్పలేరే. ఎవరు వీళ్ళిద్దరిని వేదిక మీద వదిలిపెట్టింది? సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళండి, బయట పంపించేద్దాం. మమ్మల్ని బయటికి గెంటించుమా? ప్రభు 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 ఒక్క నిమిషం. ఇది మన రాయల దేశము కాదు, ప్రజాస్వామ్య రాజ్యము. ఇక్కడ ఆయుధములు ధరించి సంచరించుట నేరము. మనం అతిగా ప్రవర్తిస్తే దేశద్రోహులు అని చెప్పి మన చెరసాల్లో పెట్టినా పెట్టుదురు వాళ్ళు. మరి మేము శ్రీకృష్ణదేవరాయలమని ఈ పొట్టి బుడంకాయకి ఎట్లు తెలియను? తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ. తెలుగు కండ ఎల్ల నుపులు గొలవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అంటే 18 మీరు కృష్ణదేవరాయలు అయిపోతారండి. మరి పెద్దన్న గారి చేత చెప్పించమందువా? ముక్కు తిమ్మన గారి చేత చెప్పించమందువా? రామలింగడు గారి చేత చెప్పించమందువా? లేక
తిరుమల తిరుపతి దైవమునకు 9 హారములిచ్చినాము. సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి చేత సాక్ష్యం చెప్పించమందువా. ఎంత దృష్టం, ఎంత దృష్టం! ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల వారిని సాక్షాత్తు కన్నులారా దర్శించే భాగ్యం మా తెలుగు ప్రజలందరికీ కలిగింది కదా మహాప్రభు. నరసింహ కృష్ణరాయల కరమరుదవు, నరసింహ కృష్ణరాయల అరమరుదగు కీర్తియొప్పే, కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంపై నాడు తెనాలి రామలింగడు మా మీద చెప్పిన పద్యం ఇది. అవును ప్రభు. ఈ తెలుగు భాష, సంస్కృతి, నాగరికత గురించి ఎవరు చెప్పగలరు ప్రభు? మా పండితుడు గమనించాడు గాని తమరు కృష్ణదేవరాయలని నేను గమనించలేకపోయాను, క్షమించాలి. మీ అష్టదిగ్గజాలతో పోలలేకపోయినా ఆధునిక కవులు కూడా తక్కువ వాళ్ళేం కాదు. మీ రోజుల్లో తెనాలి రామలింగం ఉండేవాడు కదా, మా జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. తెలుగు వారు తెలుగులోనే మాట్లాడాలి అన్న తపనతో అపూర్వమైన తెలుగు దండకాన్ని రచించాడు ఆయన. ఆలకించండి. ఇది చెప్పండి. తెలుగు భాషను తెలియని తెలుగువాడా, తెలుగు చదువుటరానివో తెలుగువాడా, తెలుగు మాట్లాడలేనట్టి తెలుగువాడా, తెలుగు చరితను ఘనతను తెలుసుకోరా. సకల జగతి యందు వాగ్దేవి రూపంబు ప్రత్యక్షరం బంధు ప్రత్యక్షముంజేయు భాషొక్కటే తెలుగురా. లోకమందెట్టి భాషైన ఈ తెలుగు ముందు తలన్వంచురా, సంస్కృతం పైన ఈ తెలుగు భాషను ప్రశంసించురా. పౌర్ణమి చంద్రబింబంబులంబోలు తెలుగక్షరాలందు దాగున్న సౌందర్యముంచాట ఆ బ్రహ్మకే ఇంక శక్యంబు కాబోదురా. ఇంత దివ్యాద్భుతం పైన భాష అయినయున్గాని ఈ జాతి ఈనాడు నోరార మాట్లాడలేనట్టి దౌర్భాగ్య కాలంబు ఏ తెల్చరా. ఎన్నో అత్యద్భుతం పైన సత్సాహితీ ప్రక్రియలు తెలుగు భాషా మహాంబోధినందుండి దివ్య ప్రభల్ జిమ్ముచున్ లేచరా. వేల కావ్య ప్రబంధాలు నీకోసమై వేచరా. అన్న నన్నయ్య పద్యాలు, యజ్ఞ ప్రసాదాలు, తిక్కన్న పద్యాలు, దివ్య ప్రకాశాలు, ఎర్రన్న పద్యాలు, సత్యానుసంధాలురా. మేటి శ్రీనాథ పద్యాలు, రమ్య ప్రవాహాలు, పోతన్న పద్యాలు, భక్తి ప్రభాతాలు, వేమన్న పద్యాలు, నీతి ప్రపూతాలురా. సార్వభౌముండు శ్రీకృష్ణరాయేంద్రు పద్యాలు, వజ్రాల ఖడ్గాల విన్యాసములు చూపురా. ఇంకా పెద్దన్న పద్యాలు, సమ్రాట్టునైనన్ పదాక్రాంతు నింజేయురా. రామకృష్ణుండు చిత్రంబుగా చెప్పు పద్యాలు, వాగ్దేవి రత్నాల ఛత్రాలురా. దుర్జటి ప్రోక్తమౌ సర్వ పద్యాలు, కవ్యాత్మ శక్త్యాలురా. రామరాజ్భూషణ ప్రోక్త పద్యాలు, సంగీత సాహిత్య విద్యా విలాసాలురా. నంది తిమ్మన్న పద్యాలు, తెమ్మన్న తేలేని సౌగంధ పుష్పాలురా. ఇట్టి భాషా విలాసంబునన్ పుట్టి నీ కట్టు నీ బొట్టు పోగొట్టుకోవద్దురా. పట్టులేనట్టి భాషందు పై పైన మాట్లాడి పెట్టేగిపోవద్దురా. తెలుగు చిన్నారులు ఆంగ్లాన మాట్లాడుచుండంగా విన్నప్పుడా బాధనే చెప్పగాలేనురా. గుండెలో, గొంతులో, బుర్రలో, పొట్టలో ఎక్కడో ఎక్కడో లోన ఇంకెక్కడో మండురా. లోన ఇంకెక్కడో మండురా. నేడు ఆసన్నమైనట్టి ఆపత్తులను బట్టి నీ తెలివి చూపెట్టి ఈ తెలుగు కాపాడ సమకట్టరా. అప్రమత్తంబుగా జాతి మొత్తంబుగా ఏక చిత్తంబుగా శక్తి యుక్తంబుగా తెలుగు కాపాడుటే ఇంకా విద్యుక్త ధర్మంబురా. తెలుగు మాట్లాడరా, తెలుగులో వ్రాయరా, తెలుగు పాఠాలలో తెలుగు వెలుగొంద ఈనాటి విద్యా విధానంబు మార్పించరా. నీవు ఆరంభ సూరుండవంచున్ ప్రలాపించు నీ జాతి నీచున్ విజృంభించి గంభీర నైపుణ్య పాండిత్య సంయుక్తి చేతన్ విజృంభించి నిశ్చేష్టు నించేయరా.
తెలుగు భాషా మహాదేవి దేవాలయం బంధు గంటవుచు గంటైన మార్మ్రోగరా తెలుగు భాషా కవీంద్రుండనై నీకు చేవోడ్చి